అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు జీవనాడిగా ఉన్న భైరవానితిప్పపాలెం ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. దిగువ ఎగువన కురిసినటువంటి వర్షాలకు నిండుకుండలా మారింది. ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి పట్టారు. అనంతరం కుడి, ఎడమ కాలువ క్రష్ గేట్లను ఎత్తి దిగువ కాలువలకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నీటిని వదలడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రాంతాలకు బీటీపీ ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యమన్నారు ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిధులు మంజూరు చేయించి బీటీపీ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. 2018లో సీఎం చంద్రబాబు భైరవానితిప్పపాలెం ప్రాజెక్టు కాలువ పనులకు భూమి పూజ చేశారు. ఇక అప్పటికే 30% పనులు పూర్తయ్యాయన్నారు. ఇక దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీటీపీ ప్రాజెక్టు పనులు జరగకుండా నిర్వీర్యం చేసిందంటూ ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాస్, అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నటువంటి భైరవానితిప్ప ప్రాజెక్టు కర్ణాటక సరిహద్దులో ఉంది. ఇక ఎగువ కురిసిన వర్షాలకు భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టులో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మారుమూలన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దున ఉండే భైరవానితిప్ప ప్రాజెక్టుకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు రావడం, 2 టీఎంసీల నీరు ఈ రోజు నిల్వ ఉండడం అనేది చాలా ఆనందదాయకం. వర్షపు నీటిని నమ్ముకోకుండా కృష్ణా జలాలతో తుంగభద్ర ఈ భైరవానితిప్ప ప్రాజెక్టును నింపాలనేది మా ఆశయం. పోలవరం ఎంత ముఖ్యమో బీటీపీ కూడా మన 2 ప్రాంతాలకు కూడా అంతే ముఖ్యమని కూడా అనుకుంటున్నాం. ప్రజలందరూ ఒకటే అడిగారు ఎన్నికల సమయంలో, అయినా మాకేమొద్దు, బీటీపీకి నీళ్ళు ఇస్తే చాలు, మేము మీ కోరిక మీరు ఏదైతే అనుకున్నారో మాకు అన్ని విధాలకు కూడా బాగుంటుందన్నారు. ఖచ్చితంగా చెప్పాము, ఆ రోజు మేము నీళ్లు ఇవ్వడం జరుగుతుందని, ఇచ్చి తీరుతామని కూడా తెలియజేస్తున్నాం.